ఒరే రాజా, చంపేశాడండి. తప్పు మంది ఇచ్చి మా నాన్న చంపేశాడండి. నేను రాంగ్ మెడిసిన్ వాడాను. ఎస్, నువ్వు ఇచ్చిన మందు వల్లే మా నాన్న ప్రాణం పోయింది. అప్పుడు నువ్వేం చెప్పావు? యాక్సిడెంట్ లో పెద్ద దెబ్బలేం తగలేదు, ఇంకో 2 గంటల్లో లేచి కూర్చుంటాడన్నావు. ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ఎలా పోయాడు? అప్పటిదాకా బాగా పనిచేస్తున్న ఆర్గన్స్ అన్ని ఉన్నట్టుండి ఎలా ఫెయిల్ అయ్యాయి? కేవలం నీ నిర్లక్ష్యం వల్లే. జస్ట్ బికాస్ ఆఫ్ యూ. రాజా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ నాన్న పోయిన బాధతో బ్యాలెన్స్ తప్పుతున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషనల్ అవుట్ బర్స్ట్, బట్ ఆయన ఏంటో, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటో నీకు తెలియదా? ఇన్ఫాక్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ లో పేషెంట్ కి ఏ రకంగా డేంజర్ లేదని నీకు తెలుసు. మరి మా నాన్న ఎలా పోయాడు? దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మందు వల్ల పోయాడని తెలిసింది, కానీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ బాడీలో ఇంజెక్ట్ చేసిన మెడిసిన్ ఒకటేనా? అది తెలుసుకోవడానికి బ్లడ్, మెడిసిన్ శాంపిల్స్ ల్యాబ్ కి పంపాము. టిల్ దేర్ రిపోర్ట్ రాజా, వీల్ హ్యావ్ టు వెయిట్. ఒకవేళ మా నాన్న రిపోర్ట్స్ లో తేడా గనుక వచ్చిందో, హలో, గుర్తుపట్టారా? ఎవరండి మాట్లాడేది? హ్యాపీ బర్త్డే టు యువర్ డాడీ. సెలబ్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరండి మాట్లాడేది? ఇంకా గుర్తు రాలేదా? ఫైన్ ఫైన్, గుర్తు రాకపోతే గుర్తు చేస్తా. రండి మాట్లాడుకుందాం. ఏంటండి మాట్లాడుకునేది? అసలు ఎవరు మాట్లాడేది? పేషెన్స్ రా చెప్తా. రేయ్, ఎవరా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పెట్టే ఫోన్. డాక్టర్ రాజా గారు, మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి లేదా? ఏంట్రా తెలుసుకునేది? ఆయన యాక్సిడెంట్ లో ఎలా చచ్చాడో నేను చెప్తా. మన రోజు ట్రైన్ లో కలుసుకున్నాం, గుర్తుందా? ట్రైనా? అలాగే ముందుకు రా. రామ్మా, అలాగే ముందుకు రా. ఇంకొంచెం ఇటు దారి లేదు. రైట్కి రామ్మా. రా, అలాగే రా. కొంచెం ఆగు. కనిపించిందా? ఎరా, నీకేమైనా మెంటలా? వెనక్కి ముందుకని ఆటలాడుకుంటున్నావా? తొందరపడకన్నయ్య, వెనక్కి తిరిగి చూడు. జస్ట్ వాచ్. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు ఎలా ఉన్నావు కాదు, ఇక్కడి నుంచి చాలా హ్యాపీగా ఉంటావు. మన ఒప్పందం ప్రకారం నా పని నేను చేస్తున్నాను. సడన్గా అనిపించింది ఇదంతా నీకు రికార్డ్ చేసి చూపెడితే ఎలా ఉంటుందని. పిచ్చెక్కిపోతావు కదా, అందుకే. సరే, ఇక నేను సస్పెన్స్ ఆపేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా? మీ నాన్నని చంపడానికి. ఇందాక మందు షాప్ దగ్గర గొడవపడి మందు బాటలు తీసుకున్నాడు కదా, ఇప్పుడు చూడు.
ఫీల్ అయ్యావా? ఇలాగే నేను ఫీల్ అయ్యాను.